పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. క్షేత్రాల బాధ్యత గల ఎమ్మెల్యే గారి చుట్టుపక్కల ఉండి రూమ్ టీమ్ గా ఉండాలని కోరుకుంటాం. మన రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీరాముడి కళ్యాణం కూడా మనం కళ్ళారా చూసుకునేటువంటి పరిస్థితి లేకుండా ఎలక్షన్ కమిషన్ అడ్డుకోవడం అనేది నిజంగా శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 5వ ధర్మం భారతదేశంలో పుట్టిన పౌరుడు, హిందువుగా పుట్టినటువంటి పౌరుడు మన దేశంలో మన దేవతల పూజల్ని కూడా తిరగించుకోలేనటువంటి దుస్థితిలో మనం ఉన్నామా? ఈరోజు ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ దీన్ని అడ్డుకుంటుందో నాకు అర్థం కావడం లేదు. ఇది చాలా బాధాకరమైన అంశం. మా రాముడి కళ్యాణాన్ని మేము కళ్ళారా చూడాలంటే దాన్ని కూడా అడ్డుకుని ఈ రకంగా కొన్ని రాజకీయ పార్టీల ఒత్తిడి వల్ల ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం నిజంగా బాధాకరమని తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా రేపు భారతదేశంలో రామరాజ్య స్థాపన జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రతి పేదవాడు, ప్రతి అడ్డకు మనం మరియు వారి నెలవరికి ఈ శ్రీరాముడి హయాంలో జరిగినటువంటి రామ రాజ్య స్థాపన ఈ దేశంలో జరగాలంటే 3వసారి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు సాధ్యమైతుందన్న పూర్తి